హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 8. నవీన్ తల్లిదండ్రులు ఇద్దరూ ఇంటి లోపలికి వెళ్తారు. సుదర్శన్ గారు, సుదర్శన్ గారు అంటూ శంకరనారాయణ గారిని పిలుస్తారు. ఎవరండి అని గొంతుకు వినిపిస్తుంది లక్ష్మి వాళ్ళకి. మేము సుదర్శన్ గారి కోసం పక్క గ్రామం నుండి వచ్చాం అని లక్ష్మి గారు అంటారు. ఓ అవునా, పక్కన సోఫాలో కూర్చోండి, నేను ఇప్పుడే బాపుని పిలుస్తాను అని రాధ సుశీల రూమ్లో నుండి చెప్తుంది. ఇద్దరు కూర్చుంటారు. రాధ సుశీల రూమ్లో నుండి బయటికి వస్తుంది. అదే మొదటిసారి శంకరనారాయణ గారు, లక్ష్మమ్మ గారు రాధని చూడటం. లంగా ఓణీలో లంగా కాస్తంత నడుముకి దోపుకుని తన పొడవైన జడని చక్కగా అల్లి ముందుకు వేసుకుని చెమటలతో బయటికి వస్తుంది రాధ. వాళ్ళిద్దరిని చూసి ఒక్క నిమిషమని వంటగదిలోకి వెళ్ళి చేతులు కడుక్కుని ఇద్దరికి మంచినీళ్ళు ఇచ్చింది. ఇద్దరు కూడా నవ్వుతూ తీసుకుంటారు. నేను బాపుని పిలుస్తాను అని సుదర్శన్ రావు గారి రూమ్కి వెళ్తుంది. బాపు బాపు అని రాధ పిలుస్తూ వెళ్తుంది. సుదర్శన్ గారు ఏవో పేపర్లు చూస్తూ ఏంటమ్మా అని అడుగుతాడు. బాపు మీకోసం పక్క ఊరు వాళ్ళు ఎవరో వచ్చారు, వెళ్ళి కలవండి. సుదర్శన్ గారికి అర్థమయ్యింది ఎవరు వచ్చారు అని. రాధ రూమ్ సర్దుతుంటే, రాధా నువ్వు వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యిరారా, చిన్న పని ఉంది అని చెప్పి సుదర్శన్ గారు కిందకి వస్తారు. నాతో ఏం పని, ఏమోలే నాన్న చెప్పాడు కదా అని తన రూమ్లోకి వెళ్తుంది. సుదర్శన్ రావు గారు కిందకి వస్తూ నమస్తే శంకరనారాయణ గారు అని పలకరిస్తాడు. నమస్తే అండి అని ఇద్దరు నవ్వుతూ పలకరిస్తారు. మీరు ఇల్లు కనుక్కోవడం ఇబ్బంది పడలేదు కదా? లేదన్నయ్య గారు, మీ పేరు చెప్పగానే ఇక్కడ వరకు దారి చూపించారు. ఇంకా ఏవో మాటల్లో ఉండగా చక్కగా రెడీ అయ్యి రాధ వస్తుంది. రావడమే నేరుగా వంటగదిలోకి వెళ్ళి ముగ్గురికి టీ తీసుకుని ఒక ప్లేట్లో రవ్వ లడ్డూలు పెట్టుకుని వస్తుంది. నా కూతురు రాధా. రాధా ఇద్దరికి నమస్కారం పెట్టి నవ్వుతుంది. రాధా మీ అమ్మని తీసుకునిరా. అలాగే బాపు. రాధ వెళ్ళి సుశీలని వీల్ చైర్లో కూర్చోబెట్టి వస్తుంది. నా భార్య సుశీల అని ఇద్దరికి పరిచయం చేస్తాడు. వదిన గారు, మేము పక్క ఊరు నుండి వచ్చాము మీ అమ్మాయిని చూసుకోవటానికి. చక్కనైన అమ్మాయి, మాకు బాగా నచ్చింది. అలానే మా అబ్బాయి కూడా అందంగా ఉంటాడు. పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. నిజానికి ఇన్ని రోజులు అమెరికాలోనే ఉన్నాడు. 1 సంవత్సరం కిందటే ఇక్కడికి వచ్చాడు. మా కోడలిగా మీ అమ్మాయే సరైనదని మాకు అనిపిస్తుంది. అందుకే ఇలా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం అని నవీన్ ఫోటో చూపిస్తుంది సుశీలమ్మకు. సుశీలమ్మ చాలా సంతోషిస్తుంది. రాధా ఇదిగో మా అబ్బాయి ఫోటో, నీకు నచ్చాడో లేదో చెప్పు. రాధ సుదర్శన్ గారి వైపు చూస్తూ మా బాబుకి అమ్మకి నచ్చితే నాకు ఇష్టమేనండి. సుదర్శన్ గారు రాధ వైపు చూసి, రాధా నువ్వు ఇక లోపలికి వెళ్ళు. రాధ అలాగే అని తన గదిలోకి వెళ్ళిపోయింది. అన్నయ్య గారు, మీరు ఎందుకు రాధని వెళ్ళిపోమన్నారో మాకు అర్థమైంది. మా అబ్బాయికి చదువుకుని పల్లెటూరు అమ్మాయిలంటే నచ్చదనే కదా? సుదర్శన్ రావు గారు అవును అన్నట్టే చూశారు. మా అబ్బాయికి పల్లెటూరు అంటే ఎందుకు ఇష్టం లేదో మీకు నేను స్పష్టంగా చెప్తాను అని లక్ష్మమ్మ గారు ఒక అరగంట సేపు సుదర్శన్ రావు గారితో మాట్లాడుకున్నారు. సుదర్శన్ రావు గారికి నవీన్ అంటే ఒకలాంటి నమ్మకం ఏర్పడింది. సుశీల నీకు సంబంధం నచ్చిందా అని సుదర్శన్ రావు గారు సూటిగా అడిగారు. సుశీల కొంచెం ఆలోచించి ఇష్టమే అని చెప్పింది. అమ్మ చెల్లమ్మ, నాకు మీ సంబంధం నచ్చింది. కానీ నవీన్ మా అమ్మాయిని ఇబ్బంది పెడితే, అన్నయ్య సూటిగా చెప్తున్నాను, మొదటగా కొంచెం రాధ ఇబ్బంది పడక తప్పదు, కొన్నింటికి బాధపడక తప్పదు. కానీ కాలంతో పాటు నవీన్లో మార్పు వస్తుంది. అది కూడా రాధ వల్లే అవుతుంది. సుదర్శన్ రావు గారికి కొంచెం భయంగా ఉన్నా మంచి సంబంధమని ఆలోచించి, పైగా నిన్నటి రోజు రాధ పంచాయతీలో ప్రవర్తించిన తీరు గుర్తుకు వచ్చి, రాధ అసలు ఎవరి మీద ఆధారపడే మనిషి కాదు, తన సమస్య తనే తీర్చుకోగలదు అని నమ్మకం కలిగి రాధా అని గట్టిగా పిలుస్తాడు. రాధ గదిలో నుండి బయటకు వచ్చి చెప్పు బాపు అని అంటుంది. రాధా నాకు మీ అమ్మకి ఈ సంబంధం నచ్చింది. నీకు కూడా నచ్చితే ఖాయం చేసుకుంటాం. మరోసారి ఫోటో చూసి చెప్పు అని సుదర్శన్ రావు గారు ఫోటో ఇస్తారు. రాధకి అందరి ముందు కొంచెం ఇబ్బందిగా అనిపించి, మీకు నచ్చితే ఖాయం చెయ్యండి బాపు, నువ్వు నా కోసం ఎంతో వెతికి వెతికి మంచి సంబంధం తెచ్చుంటావు. ఆ మాటలకి సుదర్శన్ రావు గారికి మనసులో కొంచెం బాధపడినా అది బయటికి కనిపించకుండా చిన్న నవ్వు నవ్వి, శంకరనారాయణ గారు మాకు సంబంధం ఇష్టమే.
లక్ష్మమ్మ సంతోషంగా టీపాయ్ మీద ఉన్న లడ్డూ తీసి అందరి నోళ్ళు తీపి చేస్తుంది. రాధా ఇలా రా, పక్కన కూర్చో అని లక్ష్మి పిలుస్తుంది. రాధ నవ్వుతూ వెళ్ళి పక్కన కూర్చుంది. రాధా, ఇక మీద నువ్వు నా కూతురువే. నీకు ఇక మీద ఏ సమస్య కానీ కష్టం కానీ కలిగితే ఈ అత్తమ్మకి చెప్పుకో, సరేనా అని అంది. రాధ నవ్వుతూ తల ఊపుతుంది. సుదర్శన్ గారికి, శంకరనారాయణ గారికి లక్ష్మి గాల మనస్తత్వం నచ్చింది. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకుని, అన్నయ్య గారు మేము వెళ్తాం, మంచి రోజు చూసి పెళ్ళికి ముహూర్తం పెట్టిద్దాం. అలాగే అని రాధ వంటగదిలో ఉండడం చూసి, మరి నవీన్ని ఎలా రప్పిస్తారు? అది నేను చూసుకుంటాను బావా, మీరేమీ ఆలోచించకండి అని శంకరనారాయణ గారు అంటారు. బావా అని పిలవడంతో అర్థమైంది బంధం కలిసింది అని. శివుణ్ణి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా. ఈ సంబంధం కలవడానికి కూడా నీ సంకల్పం ఉంది అనుకుంటున్నాను స్వామి అని మనసులో అనుకుంటూ, అలాగే బావా అని సుదర్శన్ రావు గారు నవ్వుతూ అంటారు. మరో అరగంట అక్కడే ఉండి శంకరనారాయణ గారు, లక్ష్మి గారు వెళ్ళిపోతారు. సుదర్శన్ రావు గారు రంగనాథం గారికి కాల్ చేసి విషయం మొత్తం చెప్పి, తప్పు చేస్తున్నానా రంగనాథం అని అనుమానంగా అడుగుతాడు. లేదురా, అస్సలు తప్పు కాదు. నవీన్ మంచోడు. కాకపోతే కొన్నాళ్ళు మన రాధ కొన్నింటిని భరించక తప్పదు. మంచిగా నటించి పెళ్లి చేసుకుని ఇబ్బంది పెట్టే వాళ్ళకన్నా నవీన్ ఎన్నో రెట్లు గొప్ప. సమస్య తెలుసు కాబట్టి మెల్లగా మారతాడు. అప్పుడు అందరికన్నా మన రాధమ్మని సంతోషంగా ఉంటుంది అని రంగనాథం కూడా అనడంతో సుదర్శన్ గారు మనసులో ఉన్న చిన్న చిన్న అనుమానాలన్నీ పోతాయి. ఇక ఫోన్ మాట్లాడి పెట్టేశాక, సుశీల నీకు సంతోషమే కదా? సుశీల నవ్వుతూ తల ఊపుతుంది. సుదర్శన్ రావు గారు కూడా, సుశీల మన రాధమ్మకి పెళ్ళయ్యి సంతోషంగా ఉంటే అదే చాలు మనకి. ఇక నా పని ఒకటే, నిన్ను చూసుకోవడమే. నీ రుణం తీర్చుకోలేనిది, కానీ ప్రయత్నిస్తాను. సుశీల ప్రేమ నిండిన కళ్ళతో తనని చూస్తూ ఉంటుంది. ఇక రాధ తన రూంలోకి వెళ్ళి నవీన్ ఫోటో ఉన్న కవర్ను చేతిలోకి తీసుకుని దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, అబ్బాయి రంగు రూపుతో నాకు పని లేదు, ఎలా ఉన్నా సరే మంచివాడైతే చాలు అని అనుకుని కవర్లో ఉన్న నవీన్ ఫోటో తీసి చూస్తుంది. ఇతనా? రాత్రి చూశాను కదా. ఓ, అందుకే బాపు నన్ను అడిగారా ఎలా ఉన్నాడు అని. నవ్వుకుంటూ, చాలా అందంగా ఉన్నాడు, మనసు ఇంకా అందంగా ఉంటుందేమో అని అనుకుంటుంది రాధ. కట్ చేస్తే, ఏవండి వాడిని ఇక్కడికి ఎలా రప్పించాలి? అది నేను చూసుకుంటాను లక్ష్మి. పెళ్ళికి ఒక రోజు ముందు వాడు ఇక్కడ ఉంటాడు అంతే. నువ్వు దాని గురించి ఏమీ అంతగా ఆలోచించకు అని అంటాడు శంకరనారాయణ గారు. మరి నవీన్ని ఎలా రప్పిస్తారు, ప్లాన్ ఏంటి అనేది తెలియదు. నవీన్కి పల్లెటూరు అమ్మాయి అంటేనే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటిది రాధ మెడలో తాళి కడతాడా? కడితే వాళ్ళిద్దరి జీవితాలు ఎటు వెళ్తాయి? కలిసి ఉంటారా లేదా అనేదే ఈ స్టోరీ. ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.